హలో వ్యాట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కుక్కర్లో సింపుల్గా ఎగ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓన్లీ ఎగ్ బిర్యానీ కాదు, చికెన్ ఫ్రైడ్ బిర్యానీ కానీ ప్లెయిన్గా చేసుకోవాలనుకున్నా కానీ ఈ విధంగా అయితే ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ సపరేట్ గ్రేవీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అందుకొరకైతే ఎగ్స్ బాయిల్ చేసేసుకొని చిన్నగా అయితే ఫోక్తో ఘాటు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఒక పిడకడు క్యాష్యూ నట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కన తీసేసుకొని దీంట్లో ఎగ్స్ వేసేసుకొని కాస్త పసుపు అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసేసి అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇదే కడాయిలోనూ ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నిటిని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసేసుకొని అదేవిధంగా ఒక 5 to 6 క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా 1 బిగ్ సైజ్ టమాటా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అదేవిధంగా ఒక పిడకడు కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ దాకా కస్తూరి మెంతి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసి ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా పేస్ట్ దాకా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తోని ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవడానికి ముందుగానే రైస్ని సోక్ చేసేసుకుంటే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను సన్న బియ్యమే ప్రిపేర్ చేశాను. అదేవిధంగా ఇక్కడ కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా గీ వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు చిన్న కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఒక 5 to 6 వేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కర్డ్ హాఫ్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసేసుకోవాలి. స్క్వీజ్ చేసేసుకొని మనం ఇందాక సోక్ చేసుకున్నటువంటి రైస్ని అయితే యాడ్ చేసేసుకొని ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఆల్రెడీ మన గ్రేవీ ఉంది కాబట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ అయితే ఇచ్చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ఎమ్మీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను వచ్చేసి ఎందుకు ఎగ్స్ దీంట్లో వేయలేదంటే ఎవరైనా కావాలంటే కూడా ఎగ్స్ దీంట్లోనే వేసేసుకోవచ్చు, అంత స్మాష్ అయిపోతాయని చెప్పేసి నేను ఈ విధంగా సపరేట్గా బిర్యానీ ప్రిపేర్ చేసేసుకొని ఎగ్స్తో అయితే సర్వ్ చేసుకున్నాను. బిర్యానీ అయితే మంచి గ్రేవీతో అయితే వచ్చేసింది, చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా ప్లెయిన్ బిర్యానీ చేసుకోవాలనుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో అయితే చేసేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.